చాలామంది తెలియక ఏమనుకుంటారంటే భగవంతుడు అవతరించేది భూభారం తగ్గించడానికి, అందుకే ఆయన యుద్ధాలు తెచ్చి పెడతాడు ఉంటారు. చాలా పొరపాటు మాటమ్మా. ఏ గ్రంథాలు చదివి మాట్లాడుతున్నారో తెలియదు ఈ మాట. భగవంతుడు జనాన్ని చంపడానికి ఎప్పుడూ పుట్టడు. ఏ యుద్ధము భగవంతుడు తెచ్చి పెట్టలేదు. రామాయణ యుద్ధం వచ్చిందంటే రావణాసురుడు కారణం, సీత కారణం కాదు, రాముడు కారణం కాదు. భారత యుద్ధం వచ్చిందంటే కౌరవులు కారణం, అందున దుర్యోధనుడే ప్రధాన కారణం. పాండవులు కారణం కాదు, కృష్ణుడు అసలే కారణం కాదు. మనం ఎలా తోసేస్తాం? ఆయన తలుచుకుంటే ఆపగలిగేవాడు. ఎందుకు తలుచుకోవాలి? మీరందరూ కొట్టుకుంటామంటే కొట్టుకోండి, ఆయనకేం పని ఇక్కడ? తలుచుకుంటే ఎందుకు తలుచుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ బతికి చేసేది ఏమిటంటే ఇక్కడ మనకు పెద్ద ఆలోచన. మనుషులందరూ బతుకుంటే శాంతి ఉన్నట్టయినా బతుకుండబట్టే ఎక్కువ శాంతి లేదు అసలు. ఇక్కడ తక్కువ మంది ఉంటే ఎక్కువ శాంతి ఉండేది, ఎక్కువ మంది ఉండబట్టే శాంతి లేదు. జనాభా ఉండడం ఒకటే ముఖ్యం కాదు, ఇక్కడ హింస జరగకపోవడం ముఖ్యంగా. ఇవాళ హింస బయట ఉందో లేదో ఇది అందరి మనస్సుల్లో ఆందోళనలు ఉన్నాయి. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. ఎవడు సుఖంగా ఉన్నాడండి ఇక్కడ? ప్రతి వాళ్ళు ఆందోళనే.